Hello everyone, welcome to the My3 Tech. సో ఈరోజు నేను మెయిన్గా బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే బీటెక్ ఫైనల్ ఇయర్ వచ్చి చదువుతున్నారు. అంటే 2027 పాస్డ్ అవుట్ అయ్యే స్టూడెంట్స్. సో గైస్ చాలా మంది దగ్గరికి వచ్చి డైలమాలో ఉన్నాం మేడం, అసలు మాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, మా సీనియర్స్కి జాబ్స్ రాలేదు, అండ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో మాకు హైరింగ్స్ లేవు, తర్వాత మా సూపర్ సీనియర్స్ కూడా ఇంకా జాబ్ రావట్లేదు, మరి మా సిచ్యువేషన్ ఏంటి, అసలు మేము ఇప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే మాకు జాబ్ వస్తుంది అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. సో గాయస్, నేను మీ అందరికీ ఒకటి చెప్తున్నాను ఏంటంటే, ఫస్ట్ మీరు మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. సో ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి? సో నెక్స్ట్ 10 ఇయర్స్ మనకి ఏఐ అన్నది రూల్ చేయబోతుంది. మరి ఏఐ రూల్ చేస్తున్నప్పుడు మీరు ఏం స్కిల్స్ నేర్చుకోవాలనే క్లారిటీ మీకు ఉండాలి. సో తర్వాత స్కిల్స్ నేర్చుకోవడం అంటే ఏదో కోర్స్ తీసుకోవడం, కోర్స్ చేసేయడము, మాకు స్కిల్స్ వచ్చేసినాయి కానీ జాబ్ రావట్లేదు, అది కాదు. సో స్కిల్స్ ఆర్ ప్లేయింగ్ ద కీ రోల్. ఏం స్కిల్స్? మీ ప్రాజెక్ట్ స్కిల్స్. మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్లో ఎలాంటి టెక్నాలజీస్ యూజ్ చేస్తున్నారు, ఆ టెక్నాలజీస్ ఎటువంటి కీ రోల్ ప్లే చేస్తున్నాయి అన్నది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్ట్ మీద మీకు క్లారిటీ ఉండదు, ఏదో పక్కన కొనుక్కొని వచ్చేసి వాటిలో ఉన్న స్కిల్స్ మీరు రెజ్యూమ్లో పెట్టేసి ఆ రెజ్యూమ్లో ఉన్న క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయలేకపోతే ఇంకేం చేయలేం కదా. సో ఇప్పుడు ఇంటర్వ్యూర్ ఎవరైతే ఉన్నారో ఆ ఇంటర్వ్యూర్ రెజ్యూమ్ చూసే కదా క్వశ్చన్స్ అడుగుతారు. సో మెనీ పీపుల్ ఆ రెజ్యూమ్స్లో ఏవైతే మెన్షన్ చేస్తారో వాటి మీద క్లారిటీ ఉండదు. తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా మంచిగా ఉన్నాయా అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా సరిగ్గా ఉండదు. అండ్ ఈ 2 స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్ ఉండదు, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండదు. ఇంకా నెక్స్ట్ చెప్పాలి అంటే చాలా కూల్గా ఉన్నారు. అంటే ఏమోలే, ఏమవుతుందో తెలియదు, ఇంకా టైం ఉంది కదా, బీటెక్ ఇప్పుడే కదా మనం చదువుతున్నాము, ఫస్ట్ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేద్దాము అంటే ఏదో ఒక లూప్లో ఉన్నారు. కానీ గాయస్, మీరు బీటెక్లో ఉన్నప్పుడే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. అండ్ ఎవరైతే ఇప్పుడు మనకి హైరింగ్స్ ఉన్నాయో కంపెనీస్లలో ఫ్రెషర్ రిక్వైర్మెంట్ ఉంది, బట్ స్కిల్డ్ పీపుల్ లేరు. ఎవరైతే ఇప్పుడు కంపెనీస్కి ఏవైతే కావాలో స్కిల్స్, ఆ స్కిల్స్ మీ దగ్గర లేనప్పుడు కంపెనీస్లో హైర్ చేసుకో. సింపుల్ అది. సో వాళ్ళు హైర్ చేసుకున్నప్పుడు మీకు జాబ్ ఎలా వస్తుంది? వాళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు, ఫ్రెషర్స్కి ప్రీవియస్గా ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ట్రైనింగ్ అలాంటి ఏమి ఉండవు. సో డైరెక్ట్గా మీకు ఆల్రెడీ స్కిల్స్ రెడీగా పెట్టుకొని ఉంటే ఆ స్కిల్స్ని బేస్ చేసుకొని జాబ్స్ ఇస్తారు. సో నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మీరు ఏమైతే చేస్తున్నారో రైట్ నో ప్రాజెక్ట్ బీటెక్ ఫైనల్ ఇయర్లో, ఆ ప్రాజెక్ట్లో ఉన్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద క్లియర్గా ఉండండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ బూమింగ్ అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, సో అలాంటి టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అవి మీ ప్రాజెక్ట్స్లో ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ ఏవైతే అల్గారిథమ్స్ యూస్ చేస్తున్నారో క్లారిటీ మీరు తెచ్చుకోండి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మీరు ప్రాజెక్ట్స్ దయచేసి డోంట్ బై. సో ట్రై యువర్ సెల్ఫ్. ఇప్పుడు ఏఐ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీకు ఏ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తుంది, దాన్ని మీరు అర్థం చేసుకోండి ఎలా చేస్తుంది ఏంటి అన్నది. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో హ్యావింగ్ ఎనీ క్వైరీస్ జస్ట్ పింగ్ మీ. మా నెంబర్ ఇక్కడ మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో. జస్ట్ గో త్రూ. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా అండ్ ఏమైనా కౌన్సిలింగ్ కావాలన్నా జస్ట్ కాంటాక్ట్ మీ. ఐ విల్ హెల్ప్ యూ ఎనీ టైమ్. థ్యాంక్ యూ. బాయ్.